గైస్ నేను మీకు ఒకటి చెప్పాలి. అయితే నేను కొన్ని వీడియోస్ చూసినాక నాకు బాధ వేసింది గైస్. నా మీద అంటే నా మీద కాదు, మన మొత్తం ఈ బ్యాచ్ మీద, ఈ 20 years బ్యాచ్ ఉంది కదా గైస్, ఈ 20 years బ్యాచ్ మీద నాకు కొంచెం బాధ వేసింది. ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళేమో నెలకేమో 15 లక్షలు 20 లక్షలు సంపాదిస్తారు, కొంతమంది 5 లక్షలు సంపాదిస్తారు, డైలీ చేసేవాళ్ళు ఒక 2-3 లక్షలు సంపాదిస్తారు. ఇది గైస్ పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ వస్తాయి, చిన్న చిన్న వాళ్ళకి తక్కువ వస్తాయి. అయితే గాయస్ నేను చూసిన వాళ్ళేమో తక్కువనే వస్తాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి. మనకి ఎంత వస్తాయి నేను ఆలోచించాను. అయితే జాబ్ చేసే వాళ్ళకి, మన అట్లాంటి వాళ్ళకి గాయస్ 2-3 లక్షలు వస్తాయి నెలకి. మనకి సంవత్సరానికి 2-3 లక్షలని వాళ్ళు ఆఫర్ ఇస్తారు జాబ్ చేయడానికి. మనం 25 సంవత్సరాలు చదువుకున్నదేమో జాబ్ చేయడానికి, వాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నదేమో యూట్యూబ్ చేయడానికి. యూట్యూబ్లోకి ఎక్కువ పైసలు వస్తాయి, కానీ మనకేమో గదే సంవత్సరానికి 2-3 లక్షలు అంటే దగ్గర దగ్గర నెలకి ఎంత 15,000 నుంచి 20,000 అనుకో. దాంట్లో మిడిల్లో ఏదో ఒకటి. మన 20 సంవత్సరాలు చదువుకుంటేనేమో నెలకి 15 నుంచి 20,000 వస్తాయి. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకేమో ఎంత వస్తాయి, 2-3 లక్షలు వస్తాయి. ఇది గాయస్, ఇది మన లైఫ్లో జరుగుతుంది. ఇది నాకు ఇది నేను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడేది గాయస్, బాధతో మాట్లాడుతున్నాను. నా ఫ్రస్ట్రేషన్తో అస్సలు మాట్లాడట్లేదు, మేము బాధతోనే మాట్లాడుతున్నా. నాకు ఆ యూట్యూబ్లో చూసినాక నేను జాబే రిజైన్ చేసిన నేను. వాళ్ళకేమో 2-3 లక్షలు 5-6 లక్షలు వస్తాయి. వాళ్ళు బండ్లు కార్లు అన్నీ కొంటారు, ట్రిప్లకు పోయేస్తారు. మనమేమో బిచ్చగాళ్ళ లెక్క ఈయనే ఉండాలి, ఎటు పోవద్దు ఈ పైసలతోని. ఒకటే గాయస్, జాబ్ బంద్ చేయుర్రి. నా సజెషన్ అయితే జాబ్ బంద్ చేయుర్రి, సపరేట్గా బిజినెస్ పెట్టుర్రి, యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయుర్రి, చేసుకోండి. మీకు ఇంట్లోకి పైసలు వస్తాయి అన్నీ వస్తాయి అంటే కుదరది. మీకు పైసలు మీరు సంపాదించుకోరు. నీకు పెళ్ళి అయినాక ఒక 5,000 ఇంట్లోకి తీసుకుంటే చెప్పుతో కొడతారు. అదే గాయస్ నేను చెప్పాల్సుకుంది. అది నీకు ట్రిప్కి వెళ్ళాలంటే ఇంట్లోకి వెళ్ళాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని బదులు నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్కి పైసలు వస్తాయి. నువ్వు నెలకు 10,000 ఖర్చు పెట్టుకున్నాను, నిన్ను అడిగేటోడు ఇవ్వలేడు. ఓకే గాయస్, నేను చెప్పాల్సుకుంది ఇది. నువ్వు జాబ్ 10,000 ఖర్చు పెడతా అంటే ఇంట్లో చెప్తాను కొడతావు. ఓకే గాయస్, సరే గాయస్ బాయ్. నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత మీ ఇష్టం. బాయ్ గైస్.